హాయ్ గాయ్స్ ఎలా ఉన్నారు? ఈరోజు మనం 'కన్యాకుమారి' మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో అవైలబుల్‌గా ఉంది. మీరు గనుక ఇప్పటివరకు ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్. 'కన్యాకుమారి' మూవీ స్టోరీ లైన్ విషయానికొస్తే శ్రీకాకుళంలోని ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే లవ్ స్టోరీయే ఈ 'కన్యాకుమారి'. కథ మొత్తం కన్యాకుమారి చుట్టే తిరుగుతూ ఉంటుంది. చిన్నప్పటి నుండి సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ అవ్వాలనుకున్న కన్యాకుమారి జీవితంలో పేదరికం వల్ల తను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వలేకపోతుంది. రైతే రాజు అని చెప్పి నాన్న చెప్పిన మాటలు విన్న హీరో ఎప్పుడు రైతుగానే ఉండిపోతాడు. సిటీలో సెటిల్ అయిపోవాలనుకున్న హీరోయిన్ పల్లెటూరులోనే వ్యవసాయం చేస్తూ హాయిగా బతకాలనుకున్న హీరో ఇద్దరి మధ్యన ప్రేమ చిగురిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఎవరి మాట నెగ్గించుకున్నారు? చివరికి హీరోయిన్ తను అనుకున్నది సాధించిందా? హీరో రైతుగానే మిగిలిపోయాడా? లేకపోతే హీరోయిన్ కోసం తను అనుకున్న విషయాన్ని త్యాగం చేసాడా? అన్నదే బేసిక్ స్టోరీ లైన్ ఫ్రెండ్స్. ఓవరాల్‌గా మూవీ ఎలా ఉంది అంటే కొంచెం కామెడీ వర్కౌట్ అయింది. శ్రీకాకుళం సెటప్‌తో విలేజ్‌ని కొంచెం బ్యూటిఫుల్‌గా చూపించే ప్రయత్నం అయితే చేశారు. వాళ్ళిద్దరి మధ్యన లవ్ సీన్స్ అయితే మాత్రం చాలా రెగ్యులర్ లవ్ స్టోరీస్ లాగానే డేట్‌కి తీసుకెళ్ళడం. ఆ తర్వాత హీరోయిన్ లవ్‌లో పడిపోవడం. ఇలాంటి రెగ్యులర్ మూవీస్ లాగానే అనిపిస్తుంది. సెకండ్ హాఫ్‌లో వీళ్ళిద్దరూ కలుస్తారా లేదా అనేదాన్ని కొంచెం సాగదీశారు. అక్కడక్కడ వచ్చే కామెడీ వల్ల పర్లేదు ఒకసారి ఓటీటీలో కాబట్టి చూడొచ్చు అనిపించింది. పాజిటివ్స్ విషయానికొస్తే హీరోయిన్, హీరో యాక్టింగ్ విలేజ్ సెటప్‌ని కొంచెం అందంగానే చూపించారు. నెగెటివ్స్ విషయానికొస్తే ప్రతి సీన్ కూడాను ఏదో మూవీలో చూసామనే ఫీలింగ్ కలుగుతుంది. సాధారణంగా ఇలాంటి మూవీస్‌ని మనం తెలుగులో ఇదివరకే చాలానే చూసాం. సెకండ్ హాఫ్ కొంచెం రిపీటెడ్ సీన్స్‌లా అనిపించాయి. ఓకే గైస్. ఓవరాల్‌గా ఈ మూవీ అయితే ఓటీటీలో కాబట్టి చిన్న ఫన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని చూడొచ్చు. ఈ మూవీ రీచ్ రేటింగ్ 2.25 ఔట్ ఆఫ్ 5 ఫ్రెండ్స్.